హాయ్ ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా మంది కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి అడుగుతున్నారు కదా. ఫస్ట్ మార్నింగ్ మనకు కావాల్సింది ఫుడ్ కదా, కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఫుడ్తోనే మొదలెడదాం. మా మామ అయితే ఇక్కడ వెజిటబుల్స్ తీసుకురావడానికి వెళ్తుంది మార్కెట్కి. ఇంకో మా అమ్మ అయితే వెజిటబుల్స్ తీసుకురావడానికి వెళ్తుంది మార్కెట్కి, నేనైతే పూజకి వెళ్తున్నాను. ఓకే, తను మార్కెట్కి వెళ్ళి ఎలా వెజిటబుల్స్ తీసుకొస్తుంది, ఏమేమి చేస్తుంది, అసలు వాటి కాస్ట్ ఎంత అనేది అక్కడ నుంచి మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది కెన్యాలో వెజిటేబుల్స్ ప్రైస్ నుంచి మొదలెడదాం. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అనేది మాతో పాటు మీరు కూడా మార్కెట్కి వచ్చేయండి. నేను తను మార్కెట్లో దింపేసి నేను పూజకి వెళ్తున్నాను. ఓకే, వచ్చేయండి. ఎగ్స్ అండ్ మష్రూమ్. ఓకే, ఐ థింక్ జింజర్ ఇస్తే ginger is not there. Okay, buy ginger. Okay, because of ginger garlic paste and we need also. Okay, can check fruits all of them. Okay, నేనైతే 5000 ఇచ్చానండి తనకి. చూద్దాం ఎన్ని తీసుకొస్తుంది ఏంటి అనేది. టమాటో మేక్ ఇట్ 5 kg because not pickle, we want to make tomato sauce. ఓకే, తనకైతే 5000 ఇచ్చా. చూద్దాం అసలు ఎంత తెస్తుంది, ఏమేమి తెస్తుంది అనేది. ఓకే, మా మామ మా డ్రైవరు వెళ్ళి ఇప్పుడు తన్ని దింపేసి మార్కెట్లో మనం పూజకైతే వెళ్దాం. ఇంకో ఇక్కడంతా మార్కెట్ ఉంది. ఇక్కడంతా ఉంటాయి. ఇదేమో చిన్నగా సింపుల్గా పెట్టింది మార్కెట్ అన్నమాట. ఇక్కడ ఈ మార్కెట్ చిన్నగా ఒక పక్కన పెట్టింది, పెద్ద మార్కెట్కి కూడా తీసుకెళ్తా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ కొంటుంది, పెద్ద మార్కెట్కి అయితే నేను వెళ్ళను, తను వెళ్తుంది అనమాట. అక్కడ చిన్న మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ చూపించా కదా, అక్కడ కొన్ని తీసుకున్నాను. ఇప్పుడైతే యాక్చువల్గా అయితే పెద్ద మార్కెట్కి వెళ్తామండి, అన్నీ అక్కడే దొరుకుతాయి A to Z. ఈ చిన్న మార్కెట్లో అయితే ఎమర్జెన్సీ కోసం అని చెప్పి వెళ్తారు. ఇప్పుడు పెద్ద మార్కెట్కి వెళ్తుంది. ఆ పెద్ద మార్కెట్ లోపలికి అయితే నేను వెళ్ళను, తను వెళ్తుంది. మనం బయట దింపేసేసి వెళ్ళిపోతాం అనమాట. మార్కెట్ అయితే అక్కడ ఉంటుందండి, ఆ సందులో వెళ్ళాలి మార్కెట్కి. ఓకే శరణ్, ఓకే అదిగో అక్కడ ఉంది కదా, అక్కడ ఆ లైన్లో మీకు. మా మామ నేను కలిసి ఇప్పుడు లోపలికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకురావడానికి వెళ్తున్నాము. మీకు అవి కూడా చూపిస్తాను. షాపు లోపల అలో చేస్తారో లేదో కానీ కొంచెం చిన్న చిన్నవి తీస్తాను. ఇంటికి వచ్చినాక మళ్ళీ చూపిస్తాను ఏమేమి కొన్నాను. Which one you want? That one, na? Soaps are the powder, Omo. That's price okay, but you know quality is okay. That cost. Okay. It's not same both of them. More, eh? Yeah? You put there, Sharan. Keep inside. ఇదిగో చూడండి బ్యాక్ సైడ్, మీరు చాలామంది అడిగారు కదా ఇండియన్ కాస్ట్యూమ్స్ ఉంటాయా, ఇండియన్ బట్టలు దొరుకుతాయా అని. ఇలా కొద్ది మాల్స్లో ఇలా పెడతారండి, ఇంతే. ఇవే ట్రెడిషనల్ క్లోత్స్ అనమాట, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇవి వస్తున్నాయి కదా, ఇలాంటి వెరైటీ కూడా దొరుకుద్ది కానీ చాలా రేర్గా ఉంటాయి, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి ఇవి. ఇలా క్లోత్స్ దొరుకుతాయి కానీ అండి చాయిస్ కూడా ఎక్కువ ఉండదు, చాలా తక్కువ చాయిస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే బయట నుంచి తీసుకొని రావాలి కాబట్టి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు కాబట్టి చాయిస్ చాలా తక్కువ ఉంటుంది, సైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది ఒక మాల్లో తీసుకున్నాం అనమాట గ్రాసరీస్. ఇంటికి వెళ్ళి చూపిస్తా ఏమేమి గ్రాసరీస్ తీసుకున్నాం ఏంటి అనేది. ఓకే రండి. ఇక్కడ నైవాస్లో పాప్కార్న్ కూడా ఇస్తారండి, అంటే పాప్కార్న్ కొనుక్కోవాలి. ఇంత ప్యాకెట్ వచ్చి 20 రూపాయలు.
ఫ్రెష్ బీన్స్ 20 రూపాయలు అనమాట. బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. నేను కారు వచ్చేటప్పుడు ఏం చేయాలని ఇదిగో షాపింగ్ అయిపోయి పాప్కార్న్ గ్రాసరీస్ తెచ్చుకోవాలంటే ఇదిగో ఇలా షాప్కి వచ్చి తీసుకుంటాము. గుజరాతీస్ అలాగా మన ఇండియన్స్ చాలామంది ఇలాంటి షాప్స్ పెడతారండి. అక్కడికి వచ్చి మన ఇండియన్ సరుకులు కావాలంటే ఇలాంటి ఇండియన్ షాప్స్కి వచ్చి తీసుకుంటాము. దీని ఫుల్ వీడియో కూడా మీకు కావాలంటే నెక్స్ట్ టైం చూపిస్తాను ప్రాపర్గా డీటెయిల్గా. మీలో చాలామంది కెన్యా కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పమన్నారు కదా, దానికి సరుకులకి సంబంధం ఏందా అనుకుంటున్నారా? అసలు కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పడానికి ఎక్కడి నుంచి మొదలెట్టాలో నాకైతే అర్థం కాలేదు. సరే, ఫస్ట్ అయితే మనకి నిత్యావసర వస్తువుల గురించి చెప్పుకుందాం అని చెప్పి ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ ఎంత ఖర్చు అవుతాయి, ఇంటి రెంట్ ఎంత, అలా స్టార్ట్ చేద్దామని ఐడియా వచ్చింది. దాని గురించి మా మామకైతే నేను కూరగాయలకి డబ్బులు ఇచ్చి పంపించాను. అవి తను తీసుకొచ్చేసేసి లోపల కూడా సర్దేసింది. అవి కూడా చూపిస్తా. ఐ థింక్ 5,000 ఇచ్చాను కూరగాయలకి. వారానికి 5,000. వారానికి 5,000 అంటే ఇండియా డబ్బుల్లో అరౌండ్ 3,000 ఉంటుందండి. 3,000 రూపాయలు అంటే మాకు ఆఫీస్కి రెండింటికి కలిపి 3,000 రూపాయలకి కూరగాయలు అయితే తీసుకొస్తుంది ఒక 1 వీక్కి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ. ఇంకా పప్పులు ఉప్పులు సంగతికి వచ్చేస్తే ఇవి. ఇక్కడ చాలా వస్తువులు దొరుకుతాయి. కొంతవరకు తీసుకొచ్చాను నేను. ఇదిగోండి. అలాగే నకుమాట్ వెళ్ళాము, అది కూడా బిట్ యాడ్ చేస్తాను. నకుమాట్ షాపింగ్ చేసాము. అంటే నకుమాట్ అంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో నేనైతే ఇలాంటి ఇండియన్ గ్రాసరీస్ అయితే నేను సూపర్ మార్కెట్లో దానండి. ఇండియన్ గ్రాసరీస్ ఇండియన్ షాప్లోనే తీసుకొస్తా. ఆ షాప్ కూడా చూపిస్తాను చూడండి. ఆ షాప్లో ఇదిగో ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసుకొస్తా. పప్పులు ఉప్పులు అయితే ఇండియన్ షాప్లో తీసుకొస్తాను. అక్కడ కూడా ఉంటాయి, సూపర్ మార్కెట్లో కూడా ఉంటాయి. కాకపోతే అక్కడికన్నా మన ఇండియన్ మార్కెట్లో అంటే మన ఇండియన్స్ పెట్టే దాంట్లో అయితే ఇంకా చాలా బాగుంటాయి అని చెప్పి అక్కడ తీసుకొస్తా. ఇలా పచ్చెనపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఇది పట్టు పెసరపప్పు చూడండి, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇదేమో గుండు పెసరపప్పు, అలాగే సగ్గు బియ్యం, ఉప్మా రవ్వ, ఇది మసూర్ దాల్. మరి దీన్ని తెలుగులో ఏమంటారో తెలీదు, ఇక్కడ మసూర్ దాల్ అంటారు, ఇదేమో తెలుసు నాకు. టాటా సాల్ట్, ఇండియా సాల్టే కదా టాటా సాల్ట్. అలాగే షెజ్వాయిన్ చట్నీస్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇదిగో బాద్షా, ఈ కంపెనీ ఎక్కువ దొరికిద్దండి మసాలాల్లో. చికెన్ మసాలా ఉంటుంది, పలావ్ మసాలా ఉంటుంది, అన్నీ ఉంటాయి. నేనైతే ఇది బాద్షా ఏమంటారు బటర్ మిల్క్ వాటిని చేసుకోవటానికి, ఇవి జీరాది. తలకి ఏమైనా కలర్స్ అవి పెట్టుకోవటానికి కూడా ఇలాగ ఇండియన్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. అలాగే ఇంగవ, చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడరు. ఇంకా ఇటు సైడ్కి వచ్చేస్తే నూడిల్స్ ఉంటాయి, మ్యాగీ నూడిల్స్ కూడా దొరుకుతాయి. అలాగే ఇక ఇండోమీ కూడా దొరుకుద్ది. ఇవి చూడండి, మన తినే శనగపప్పు, ఉప్పు శనగపప్పు అంటారు కదా, అవి కూడా ఉంటాయి. ఉప్పు శనగపప్పు అంటారు కదా, అవి కూడా ఉంటాయి. ఇండియన్ షాప్స్లో చాలా వరకు దొరుకుతాయి అండి. ఇంకా పిల్లలది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వాటికి కార్న్ఫ్లెక్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. యాజ్ యూజువల్ టిష్యూస్, కిచెన్ టిష్యూస్, టాయిలెట్స్, బాత్రూమ్ టిష్యూస్, ఇలాగా నేనైతే డిస్పోజబుల్ బాక్సెస్ తీసుకొచ్చాను ఇలాంటివి. ఇంకా బాత్రూమ్ ప్రోడక్ట్స్ శరణ్, లావిక్, ఇది మా శరణ్ సెక్షన్ అనమాట, బాత్రూమ్ సెక్షన్, క్లీనింగ్ సెక్షన్ కాబట్టి తీసుకొచ్చింది ఇవన్నీ. తనకి ఏమేం కావాలి ఏంటనేది. హార్పిక్ ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇదిగో వెనిగరు, అలాగే ఇదిగో మన కాఫీ పొడి, నెస్కేఫే కాఫీ పొడి. చాలా కంపెనీస్ ఉంటాయి, మెక్, నెస్కేఫే, కెఫే పెలి, ఇలాంటి చాలా కంపెనీ ఉంటాయి. ఇదేమో టీ పొడి అయితే మాత్రం ఇక్కడ ఫేమస్ కదా కెన్యా, కెరిచో గోల్డ్, ఇవే తీసుకొస్తాను. టీ పొడి కూడా మంచిగా ఉంటుంది. షుగర్ చూడండి ఎలా ఉంటుందో, ఇలా ఉంటుంది షుగరు. కొంచెం ఈ కలర్లో ఉంటుంది, మనకు కొంచెం వైట్ కలర్లో ఉంటుంది కదా, బట్ ఇది కలర్లో ఉంటుంది. ఇలా బ్లూ బ్యాండ్ అని మనకి ఏమంటారు, బ్లూ బ్యాండ్ని ఇండియాలో ఏదో అంటారండి, ఏదో వస్తుంది నాకు గుర్తు రావట్లేదు. ఇక్కడైతే ఇలా ఉంటుంది, బ్లూ బ్యాండ్ అని దొరుకుద్ది. బట్టర్ కాదులే కానీ బట్టర్ లాంటిది అది. ఇక్కడ మళ్ళీ ఇదిగో ఇలాగా షూ పాలిష్కి వాటికి, ఇది ఇంకా అంట్లు కడగటానికి సోపు. ఫైనల్గా
అల్యూమినియం ఫాయిల్. ఇదిగో ఈ అన్ని సరుకులు దొరుకుతాయి ఇక్కడ. ప్రతిదీ ఆల్మోస్ట్ మీరు చూసారు కదా, ఇవన్నీ ఇండియాలో దొరుకుతాయి, ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే కొంచెం ప్రైజు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కొన్నాను కదా, వీటి ప్రైస్ ఎంతో చూపిస్తాను. ఈ సరుకులన్నీ కొనటానికి ఇదిగో చాంతాడంత బిల్లు ఎంత అయిందంటే, ఓన్లీ ఈ బాత్రూమ్ ఐటమ్స్ కొనటానికి, బాత్రూమ్ కొన్ని నైవాస్ ఐటమ్స్ కొనటానికి అయితే 14,000 అయింది. 14,000 అంటే ఇండియా డబ్బుల్లో అరౌండ్ 10,000, అదే 8,000 దాకా ఉంటుందండి. 9,000 దాకా ఉంటుంది, 9,000 రూపాయలు ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా ఇవన్నీ ఇక్కడ ఇండియా షాప్కి వెళ్ళాను కదా, అక్కడ అంత బిల్ అయితే మాత్రం 8,000 అయింది. ఆ బిల్ ఎక్కడ మిస్ అయింది, 8,000 అయింది. 8,000 అంటే ఇండియా డబ్బుల్లో 5,000, 6,000 ఉంటుంది అటు ఇటుగా రూపాయలు. మొత్తం కలిపి నాకు ఈ రెండు టుగెదరు ఒక 20,000 దాకా బిల్ వచ్చింది. 20,000 అంటే ఇండియా డబ్బుల్లో వచ్చేసి 15 అదర్ 14,000 దాకా ఉంటుంది. 14,000 ఈ నిత్యావసర సరుకులు పడతాయి. అవి కాకుండా గ్యాస్, వెజిటేబుల్స్కి చెప్పాను కదా 5,000 అంటే వారానికి 5,000 అంటే 4 వారాలు. 4 వారాలు అంటే మీకు అక్కడే 10,000, 20,000 అవుతుంది. 20,000 అంటే ఇండియా డబ్బుల్లో వెజిటేబుల్స్కే నెలకి ఎంత అంతే ఒక 14,000 అలాగవుతుంది అనమాట. అవి ఒక 14,000, ఇక సరుకులు ఒక 15,000, 16,000 ఉంటుంది అటు ఇటుగా. అది ఇక అరౌండ్ నాకు ఇక్కడైతే 14,000, 28,000 దాకా అలాగా అరౌండ్ 30,000 దాకా పడుతుంది ఇక్కడ డబ్బుల్లో, సారీ ఇండియా డబ్బుల్లో 30,000 దాకా పడుతుంది. 30,000 రూపాయల్లో పడుతుంది అంటే నెలకి 30,000 కూరగాయలు, ఈ నిత్యావసర సరుకులు. ఓకే, అవి కాకుండా నెలకి 30,000 రూపాయలు నిత్యావసర సరుకులు, అలాగే వెజిటేబుల్స్. అవి కాకుండా గ్యాస్ ఒక్కోసారి 2 months వస్తుంది, 1 month వస్తుందండి. పెద్దదైతే పెద్ద గ్యాస్ ఇంత ఉంటుంది, అది వచ్చి 27,000 పడుతుంది. అంటే 2,700 అంటే అరౌండ్ 1,600, 1,700 పడుతుంది. 1,700 గ్యాసు. ఇది వచ్చేసి ఇలాంటి చిన్న స్టవ్లు కూడా ఇంట్లో రెగ్యులర్గా ఏమైనా వంటలు చేసుకోవడానికి వాడతాను. ఇలాంటి చిన్న స్టవ్ అయితే ఆల్రెడీ ఈ గ్యాస్ మీద ఒక వీడియో కూడా చేశాను, అది ముందుగానే వెనక్గానే పోస్ట్ అవుతుంది ఈ వీడియోకి, అది కూడా చూడండి. దాని ఫుల్ డీటెయిల్స్ కూడా తీశాను, ఇక్కడ కెన్యాలో ఎలా గ్యాస్ ఉంటుంది ఏంటనేది. అవి ఇది వచ్చేసి 3,500 పడింది. విత్ బండల్ అంటే ఆల్మోస్ట్ 4,000 దాకా పడుతుంది. ఇది 4,000 వచ్చేసి మీకు ఇండియా డబ్బుల్లో 25 అంతే. ఇండియా రూపీ ది థింగ్స్ ఆర్ కెన్యా ఈజ్ ఎక్స్పెన్సివ్. మా మామ అడుగుతుంది కెన్యాలో ఎక్స్పెన్సివా ఇండియాలో ఎక్స్పెన్సివా అని అడుగుతుంది. నేను అన్నాను కొంచెం కెన్యాలోనే ఎక్స్పెన్సివ్, తిండి విషయం మాత్రం మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. అసలు నేను చెప్పడం ఎందుకు, ఎందుకంటే ప్రెసెంట్ ఎంత రేట్లు ఉన్నాయో నాకు తెలియదు, ఐడియా లేదు. ఇప్పుడైతే నేను రేట్లు చెప్పాను కదా, మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదా ఎంతెంత అని. ఈసారి ఇంకా డీటెయిల్గా కావాలంటే ప్రతి ప్రోడక్ట్ ఎంత ప్రైస్ అనేది చెప్తాను. ప్రెసెంట్ అయితే ఇదండి వీడియో. మామూలుగా జనరల్గా ఇంట్లో తినటానికి మాత్రమే ఇది. ఇంక ఇంటర్నెట్లో వచ్చేసి ఒక స్టార్టింగ్ ఒక 50,000 నుంచి ఉంటుంది హౌసెస్. 50,000 అంటే ఇండియా రూపీస్లో అరౌండ్ ఒక 35,000 అలా ఉంటుందండి. 35,000 నుంచి ఇండియా డబ్బుల్లో 35,000 నుంచి ఇంటి రెంట్ స్టార్ట్ అవుతుంది. అరౌండ్ ఇండియా డబ్బుల్లోనే చెప్తున్నాను, మళ్ళీ కన్వర్షన్ ఎందుకు, 1,00,000 రూపాయలు 2,00,000 దాకా కూడా ఇంటి రెంట్లు అయితే ఉంటాయి ఇక్కడ. అక్కడ దాకా కూడా వెళ్ళొచ్చు ఇంటి రెంట్లు. మినిమం నుంచి మ్యాక్సిమం దాకా చెప్పాను. నెలకి ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి కాస్ట్ ఆఫ్ లివింగ్ మీరే ఎస్టిమేషన్ వేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కౌంట్ చేసి ఎంత అవుతుంది అనేది మీరే నాకు చెప్పండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అవుతుంది అనేది కెన్యాలో. ఇది తినటానికి ఉండటానికి నాకు తెలిసినంత వరకు ఇవి ఖర్చులు. ఇంకా స్కూల్ ఫీజులు, అదేంటి పిల్లలు ఉంటే స్కూల్ ఫీజులు, అలాగే వెహికల్స్ కంపల్సరీ ట్రాన్స్పోర్ట్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్కి ఫ్యూయల్కి, ఇంకా హాస్పిటల్ మెయిన్ థింగ్. హాస్పిటల్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ. మొన్న మా శరణ్ ఇదిగో పడింది, ఇది కూడా వీడియో చేశాను నేను. ఇక్కడ పడిందని ఇంట్లో పడిపోయిందండి, పడిపోయిందని నేను హాస్పిటల్కి తీసుకెళ్తే 4 కుట్లు పడ్డాయి ఇక్కడ. దానికోసము ఆల్మోస్ట్ తనకి ఒక 2 hours 3 hours ట్రీట్మెంట్ చేశారు. 20,000 పర్సక్. 4 hours 4 hours 20,000. ఎంఆర్ఐ స్కానింగ్ అని అదని ఇదని ఏవో హడావిడి చేశారు. మొత్తానికి
అది 20,000 అలా ఉంటుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది హాస్పిటల్. నార్మల్గా కన్సల్టెన్సీకి వెళ్ళటం కోసం కూడా మనకి ఇక్కడ ఒక 2000 అలా తీసుకుంటారు, 2000 రూపీస్ అలా తీసుకుంటారు. అంతేకాకుండా ఒకసారి కన్సల్టెన్సీకి వెళ్తే ఇంకా అంతే. ఇంకా రెండోసారి మళ్ళీ మనం పే చేసి వెళ్ళాలి. ఒకసారి వెళ్ళి 2 సార్లు 3 సార్లు ఫ్రీ ఇస్తారా అంటే ఇవ్వరండి. అవన్నీ తర్వాత వీడియోస్లో చెప్తాను, హాస్పిటల్ వీడియోలో. ఓకే, ప్రెజెంట్ అయితే మనది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రైజ్లు మీరు క్యాలిక్యులేట్ చేసి మీరే నాకు పోస్ట్ చేయండి ఎంత అవుతుంది పర్ మంత్ మాకు. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది, ఎవరైనా కెన్యా రావాలి అనుకుంటే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది. చెప్పాను కదా, ఇవి కూడా చేయండి ఎంత అమౌంట్ పడుతుంది అనేది. ఇంకేంటి, ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సే బాయ్ బాయ్.